ఈజ్ మణి మహేష్. సినీగోయర్.com నుంచి నేను మీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ప్రజెంటు మాది గుడివాడ నుంచి వచ్చాను. నేను నా కెరీర్ అంతా అక్కడే, స్టార్టింగ్ స్కూల్ స్టడీస్ నుంచి కాలేజ్ వరకు అక్కడే నేను చదివింది. ఆర్సిఎం స్కూల్లో. నా కాలేజ్ వచ్చి ఏఎన్ఆర్ కాలేజ్, డిగ్రీ వరకు చేశాను. తర్వాత అక్కడి నుంచి నేను క్లాసికల్ డ్యాన్స్ యాక్చువల్లీ డ్యాన్స్ అంటే చదువు కంటే డ్యాన్సే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు. చాలా స్టేజీ షోస్ ఇచ్చాను నేను. అట్లాగే నాకు ఇంట్రెస్ట్ ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది అప్పట్లో నాకు. ఆ తర్వాత నాకు మ్యారీడ్, నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. బాబు పుట్టినాక నేను ఇండస్ట్రీకి వచ్చినాక ఫస్ట్ అసలు ఏం చేయాలి అనుకున్న టైంలో నాకు ఎవరూ తెలియదు. యాక్చువల్గా తెలియపోతే ఈటీవీ2 స్టార్టింగ్, అప్పుడు నాకు ఈటీవీ2 స్టార్టింగ్లో నేరాలు ఘోరాలు అని చెప్పి ఒక సీరియల్స్ అప్పుడే స్టార్టింగ్ అనమాట. అప్పుడు నన్ను లేడీ విలన్ క్యారెక్టర్, ఫరా క్యారెక్టరు అది నేనే చేశాను స్టార్టింగ్. అందులో ఏంటంటే స్మోక్ చేయడం, గుట్కాలు అవి చేయడం, రఫ్ క్యారెక్టర్ అనమాట. అసలు నాకు యాక్టింగ్ అంటేనే అసలు ఎలాగో కెమెరా ముందుకు వచ్చేయాలనేది తెలియదు అసలు. కానీ ఆ క్యారెక్టర్ చాలా బాగా చేయించారు వాళ్ళు. దానికి బాగా ముస్లిం గెటప్ అదేసి చాలా సూట్ అయ్యాను. అంటే ఆవిళ్ళ ఉంటానని చెప్పి అట్లా నన్ను గెటప్ వేసి బాగా చేయించారు. వర్క్ బాగా చేశాను. తర్వాత నెక్స్ట్ ఆఫర్ వచ్చి ఆ నలుగురిలో నాకు చిన్న రోల్ ఇచ్చారు. ఆ నలుగురిలో నేను చేశాను. తర్వాత నెక్స్ట్ చక్ర మూవీలో ఆ నలుగురిలో చిన్న బిట్ చేసిందని స్టెప్ బై స్టెప్ చక్ర మూవీలో ఒక మంచి ఫ్యామిలీ రోల్ ఇచ్చారు. నెక్స్ట్ మన పొలిటికల్ రౌడీ మోహన్ బాబు గారితో చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 10 days వర్క్ చేశాను. అబ్బాస్ మదర్గా చేశాను. తర్వాత అట్లా డే బై పెరుగుతూ చాలా 50 movies దాకా చేశాను నేను. లాస్ట్ మూవీ వచ్చి కత్తికాంతారు. అందులో వచ్చి కోట గారి వైఫ్, హీరోయిన్ మదర్గా అన్నీ ఆల్మోస్ట్ హీరోయిన్ మదరు, హీరో మదర్ రోల్స్ చేస్తూనే వస్తున్నాయి ఇప్పటివరకు. నాకు లాస్ట్ ఈవి గారితో చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఈవి గారు నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి నాకు ఇలా చేయాలని ఆయన చెప్పడం, లాస్ట్ ఈ మూవీ తర్వాత ఆయన చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మూవీకి నీకు ఇస్తానమ్మా, మంచి ఆఫర్ ఇస్తాను కూడా చెప్పారు ఆయన. తర్వాత ఇంకా మళ్ళీ ఆఫర్స్ చెట్టమని గోల్కొండ స్కూల్ అని చేస్తూ వస్తున్నాను ఇప్పుడు. కత్తికాంతారు అదే కదా ఈవి గారికి చాలా రుణపడి ఉండాలి అసలు నేను యాక్చువల్గా. కానీ ఆయన లాస్ట్ ఈ మూవీ తర్వాత లేరనేది చాలా బాధాకరంగా ఉందన్నమాట. అసలు ఆ మూవీ నాకు ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే కోట గారి వైఫ్ అందరూ నాకు వినపడదు అనమాట క్యారెక్టర్. తన ఒక డైలాగ్కి నాది ఒక డైలాగ్ సంబంధం లేని డైలాగ్స్. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అది. నాకు చాలా అందులో నాకు మంచి పేరు వచ్చింది ఆ మూవీ. నా లైఫ్లో ఇన్ని సంవత్సరాలు కష్టపడిందంతా ఒక్క మూవీలో నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. తర్వాత గోల్కొండ స్కూల్లో కూడా మంచి క్యారెక్టరు. తర్వాత వచ్చి చట్టం మూవీ ఒకటి ఉంది, అది కూడా ఓకే ఫైన్. నేను క్లాసికల్ డ్యాన్స్ని అసలు యాక్టింగ్ అంటే కూడా తెలీదు. కెమెరా ముందుకు వెళ్తే భయం అని అనిపించేది. ఒక మంచి ఆర్టిస్ట్గా చేయాలనే ఉండేది. సత్యమయాబి గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకోమని చెప్పారు. ఆయన దగ్గర కూడా యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళడం జరిగింది. తర్వాత మూవీస్లో ఒకదానిపై సీరియల్స్ చేయడం అట్లా వస్తూనే ఉన్నాను. తర్వాత నాకు ఏంటంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదగాలని, ఒక మంచి నేమ్ రావాలని నాకు కోరిక. మా పేరెంట్స్ కూడా, మా హస్బెండ్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మంచి ఆర్టిస్ట్, ఆయన కూడా కెమెరామ్యాను. ఆయన కూడా అనేవారు ఇంకా ఎక్స్ప్రెషన్స్ రావాలి, బాగా చేయాలి అని చెప్తూ వచ్చేవాళ్ళు. ఒకవేళ నేను చేయలేకపోయినా కానీ అని చెప్పేవారు, ఇంకా సరిగ్గా చేయలేదు నువ్వు అది అని చెప్తూ ఉండేవాళ్ళు. మా మమ్మీ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళ ద్వారా నేను ఇట్లా ఇండస్ట్రీకి వచ్చాను. అందరూ తెలుసు, ఆల్మోస్ట్ నాకు అందరూ తెలుసు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి నేను హెల్ప్ అడిగింది అయితే లేదు. నా ఓన్గా నేను కృషి చేసుకొని వచ్చిందే ఇన్ని సినిమాలు చేయడానికి. నా ఓన్గా నా ప్రయత్నమే నేను చేసుకుని వచ్చాను. ఎవరు ఇంతమంది తెలుసు కూడా నేను ఎవరిని రికమెండేషన్ అయితే అడగలేదు. యాక్చువల్లీ నేను ఒక సినిమా చేశానండి. ఇన్ని 50 movies చేశాను. కొంతమంది ఎవరో గుర్తుపడతా ఉండేవాళ్ళు. కానీ సీరియల్స్లో మట్టుకి ఒక 4-5 సీరియల్స్ చూడంగానే విలేజ్కి వెళ్తే విలేజ్ పీపుల్స్ అండి నిజంగా. నేను ఒకరోజు ప్రసాద్ ల్యాబ్కి మూవీకి వెళ్ళాను. హేమ గారు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. విలేజ్ పీపుల్స్ నా
సీరియల్ చూసి ఆ హేమ అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యిండు తన దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నందుకు ఆ రోజు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదొకటి మట్టికి మర్చిపోలేని విషయం. తర్వాత ఇంకేంటంటే నాకేంటంటే ఓల్డ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా చేయాలనే తపన నాలో ఉంది. అంటే నాకు చేయాలని ఇంట్రెస్ట్, చేస్తూ ఉంటాను, ఎప్పుడు వెళ్తూ ఉంటాను వాళ్ళకి వెళ్ళి ఏదో ఒకటి శారీస్ అని ఫెస్టివల్స్కి పళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ వెళ్ళి నాకు తోచిన సాయం నేను చేస్తూ ఉంటాను. చిన్నపిల్లలకు కానీ చైల్డ్ ఒక 5 మెంబర్స్ని మట్టుకు నేను చదివిస్తున్నాను, నా ఖర్చులతో నేను చదివిస్తున్నాను. చాలామంది నీకు యాక్టింగ్ రాదు, చాలామంది కొంచెం అవమానం చేశారండి, డైరెక్టర్ అంటే పేరు చెప్పకూడదు, చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మంచిగా యాక్టింగ్ చేయడం, డైలాగ్స్ చెప్పడం బాగా చేస్తున్నాను ఇప్పుడు. అంటే పర్వాలేదు, అంత పెద్ద ఆర్టిస్ట్ కాబట్టి నాకు తెలుసు, అంటే డైరెక్టర్ గారు చెప్పి వాళ్ళు చేపిస్తే మట్టుకు డెఫినెట్గా నేను చేస్తున్నాను. వాళ్ళు ఈరోజు చాలా బాగా చేస్తామని ఫోన్ చేసి మరీ చెప్పినందుకు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎప్పుడైతే నాకు ఒక డైరెక్టర్ ఇట్లా అని నువ్వు యాక్టింగ్ రాదు ఎందుకు అని చెప్పి అన్న డైరెక్టరు ఆయనే ఫోన్ చేసి చాలా బాగా చేస్తావు, కంగ్రాట్స్ రా అని చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇప్పటి వరకు వచ్చినన్ని మదర్ రోల్స్ చేస్తూనే వచ్చానండి. అండ్ ఎందుకంటే బొద్దుగా ఉండడం వల్ల నేను మదర్ రోల్స్ చేస్తున్నాను, కానీ సిస్టర్ రోల్స్, కామెడీ రోల్స్ చేయాలని ఉంది నాకు. కామెడీ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం నాకు. సీరియల్లో చేశాను కానీ మూవీలో ఎంతవరకు నాకు ఆఫర్ రాలేదు. హాఫ్ శారీ కట్టుకొని ఇట్లా హెయిర్స్ మన ఎవరు అంటే శ్రీలక్ష్మి గారిలాగా యాక్ట్ చేయాలని నాకు చాలా ఇష్టం అనమాట. అట్లాగా అభినయం అంటే సావిత్రి గారండి, నాకు ఆవిడ గారు అంటే చాలా చాలా ఇష్టం. ఆవిడ గారిలా కూడా ఒక ఫ్యామిలీ ఒక మంచి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక భర్తను ఎలా చూసుకోవాలి ఎట్లా అనేది ఆవిడ అలాగా అభినయం చేయాలన్న ఒక తపన ఉంది నాకు. ఆవిడంటే కూడా చాలా ఇష్టం నాకు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదగాలన్న ఒక కోరిక ఉంది. ప్లస్ ఒక విలన్ రోల్స్, సినిమాల్లో విలన్ రోల్స్ సీరియల్ చేశాను, సీరియల్లో కాకుండా మూవీలో విలన్ రోల్స్ నళిని గారు వీళ్ళందరూ వస్తున్నారు, ఆ గెటప్ కాకుండా డిఫరెంట్ గెటప్ చేయాలనే నా కోరిక. అది వస్తుందని ఆశిస్తున్నాను. ఏంటండి చాలా మూవీస్ అయితే పోయినాయండి. మన రీసెంట్గా కూడా ఒక మూవీ అట్లాగే నల్ల నరేష్ గారు బ్రహ్మానందం గారు వైఫ్గా అడిగారు, మీరు బొద్దుగా ఉన్నారండి, స్లిమ్గా ఉన్నవాళ్ళు కావాలని చెప్పి అన్నారు. యాక్చువల్లీ అట్లా చాలా మూవీస్ కొంచెం రాలేదు నాకు, మీరు కొంచెం బొద్దుగా ఉన్నారు మేడం అని సారీ అని చెప్పి అన్నారు. కానీ అది మనకి పుట్టుకతో వచ్చింది, తగ్గలేం కదా, అది కొంచెం ఫీల్ అయ్యాను, తగ్గాలి ఎలాగైనా మళ్ళీ సాధించాలనుకుంటా, కానీ మళ్ళీ తగ్గితే మళ్ళీ ఆఫర్స్ రావేమో అదొక టెన్షన్ కూడా ఉంది నాలో. మూవీస్కేనండి, మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత అదే సీరియల్స్ ఎప్పుడన్నా టైం ఖాళీ కుదిరినప్పుడు సీరియల్స్ చేస్తూ ఉంటాను, మూవీస్ చేస్తాను. అట్లా నేను ఒక ప్రియాంక క్రియేషన్ ఒక బ్యానర్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామానాయుడు గారిది ఆయనది ఏంటంటే మన మా టీవీకి డాక్యుమెంటరీ చేశాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యానర్ పెట్టినప్పుడు సీరియల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ సీరియల్ కాకుండా ఆయనది నేను వెళ్ళి చేసుకొచ్చాను అనమాట, డాక్యుమెంటరీ చేసుకొచ్చాను. మొత్తం ఆయన బయోడేటా మొత్తం అంతా వెళ్ళి నేను షూట్ చేసుకుని వచ్చాను, కారం చెడలో షూట్ చేసుకొచ్చాను. నా ఫస్ట్ బ్యానర్లో ఆయనదే నేను చేశాను. రామానాయుడు గారు అంటే కూడా చాలా అభిమానం, నాకు చాలా గౌరవం. ఎందుకంటే నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటమ్మా నువ్వు చేస్తావు, నీకు అది పట్టుదల ఉందని నన్ను ప్రోత్సహించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనండి. గురువు గారు నాకు చెప్తున్నా, రామానాయుడు గారు నాకు ఒక మంచి గురువు ఆయన. ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేశాను కానండి, ఎవరు లేరండి నన్ను ప్రోత్సహించి నీకు మళ్ళీ క్యారెక్టర్ ఇస్తానని ఏం చెప్పింది అయితే లేదు. నిజంగా నేను కష్టపడి వచ్చాను. అంటే నాకు ఫ్యామిలీ వెల్ సెటిల్డ్. నేను ఓన్గా ఈ సినిమా ఫీల్డ్లో నాకు తలుచుకుంటే అందరూ ఇస్తారు క్యారెక్టర్, అంటే చెప్తే ఎవరు చెప్పినా కానీ ఇస్తారు, అందరూ చుట్టాలు ఉన్నారు. కానీ ఎవరిని కూడా నేను వెళ్ళి నాకు మీరు చెప్పండి నాకు క్యారెక్టర్ ఇస్తారు వాళ్ళని కూడా వెళ్ళి అడగలేదండి. ఎందుకంటే మనలో టాలెంట్ ఉంటేనే వెళ్ళి మనం చేయగలం. వాళ్ళు చెప్తే ఏదో నుంచోబెట్టేసి మనకి ఏదో నుంచున్న క్యారెక్టర్స్ వస్తాయి, అలా కాదు. నా ఓన్గా నేను చేయగలనా లేదా అని దాన్ని బట్టి వద్దామని ఇంతకాలం వెయిట్ చేస్తాను. 7 years అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి, ఇప్పటివరకు చేశాను. హైలైట్ ఏంటంటే నాకు ఈవీ గారి మట్టికి బాగా ప్రోత్సహించేవాడు, నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు, ఇంకా బాగా చేస్తావు, చేయాలని ఉంది కానీ కొంచెం భయపడతావు, బిడియం ఉండొద్దు, ఇంకా ఇంకా బాగా చేస్తావు అని చెప్తూ ఉండేవారండి. నిజంగా ఆయనకి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి ఈవీ గారికి మట్టికి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్
లైఫ్లో ఒకళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అట్లా ఒక వ్యక్తి వచ్చిన వాళ్ళు ఉన్నారు. లైఫ్లో నాకు ఫ్రాడ్ అనేది చేసింది అంటే ఒకే వ్యక్తి అండి. జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని వ్యక్తి. అలా అలా ఇలా మోసం చేయలేదు నన్ను. ఓన్లీ మనీ కోసం మోసం చేశారు నన్ను. మోసం చేసినా కానీ నేను బాధపడిపోయి సూసైడ్ చేసుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. భగవంతుడు నాకు అండుంది. మళ్ళీ నేను డేర్గా లేచి, నిజంగా కుంగిపోయాను, డేర్గా లేచి మళ్ళీ ప్రియాంక క్రియేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ నేనంటూ ఏంటనేది ప్రూవ్ చేసుకున్నాను. నిజంగా ఫ్రెండ్స్ ఉన్నారండి. నాకు బాధ వచ్చినప్పుడు ధైర్యం చెప్పే ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. మన మీడియా వాళ్ళే ఉన్నారు, చాలా మంచి ఫ్రెండ్స్. ఎందుకంటే నువ్వు నీకంటూ ఏం తక్కువ, నువ్వు చేస్తావు, కష్టపడుకుంటావు, నీకు అన్నీ ఉన్నాయి, ఏమిది, నువ్వు ధైర్యంగా ఉండని ముందు ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారండి నా ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళు లేకపోతే ఈరోజు నేను ఇట్లా ఉండేదాన్ని కాదు, నిరుత్సాహంతో ఉండేదాన్ని. చాలా బాధపడుతున్న టైంలో వాళ్ళందరూ నాకు ప్రోత్సహించి ఈరోజు ఇలా ఉంచారంటే వాళ్ళే కారణం. వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్.